నాగార్జున గారు ఇప్పుడే ఒక 1 అవర్ బ్యాక్ అనుకుంటూ ఒక న్యూస్ చెప్పడం జరిగింది. ఈ కాకినేని ఫ్యాన్స్ కి అయితే పండగే అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ నాగ చైతన్య పెళ్లి అవుతుందంటేనే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక ఆయన ఎంగేజ్మెంట్ విషయాన్ని గురించి కూడా చెప్పడం జరిగింది. దాని గురించి మీరేమంటారు? డెఫినెట్లీ అందరికీ ఇది సర్ప్రైజే. ఒక అక్కినేని అభిమానులకి కానీ అటు తెలుగు సినిమా ఆడియన్స్ ఇండస్ట్రీకి అయినా సరే మొత్తం అందరికి కూడా ఒక సర్ప్రైజింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. అంటే బహుశా ఇండస్ట్రీలో కూడా నాగార్జున గారు అందరికీ చెప్పారు లేదు కూడా తెలియదు. సో సడన్ గా ఒక ట్వీట్ అయితే వేశారు. దానికి ఒక 10 నిమిషాల ముందు సర్క్యులేట్ అవుతుంది, అది ఫేక్ అనుకున్నారు అందరూ. సో సడన్ గా నాగార్జున గారు న్యూస్ బయటకు వచ్చిందని అది ఎట్లా బయటకు రాకుండా సడన్ గా సర్ప్రైజ్ ఇచ్చారో ఫ్యాన్స్ కి ఇది కూడా అట్లాగే సర్ప్రైజ్ ఇచ్చారు అనమాట. సో ఇప్పుడు చూస్తే కనుక అసలు ఎవరు ఈ అమ్మాయి ఏంటని చెప్పి అందరూ డీటెయిల్స్ చూస్తున్నారు అమ్మాయి. సో మరి ఆమె చూస్తే కనుక అసలు మన తెలుగు అమ్మాయి లాగా అయితే లేదు. సో మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చారని తెలియదు. అమ్మాయి పేరు జైనాబ్ రావుజీ. ఆమె ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అందరూ చూస్తున్నారు అనమాట. ఇప్పుడు దాంట్లో ఆమె ఒక పర్ఫ్యూమర్ అని, ఎంతూజియాస్టిక్ అని చెప్పి ఇంకా సంథింగ్ ఏదో ఇంకో పేజ్ ఏదో స్కిన్ కేర్ కి సంబంధించిన పేజ్ ఏదో పెట్టుకుంది. సో ఆ బహుశా ఆవిడ ఏదన్నా వాటిని కనిపెడతారో సంబంధించి అయి ఉండొచ్చు. అంటే డాక్టర్ అయితే కాదు కానీ దానికి సంబంధించిన స్పెషలిస్ట్ ఏదన్నా చేసి ఉండొచ్చు. సో ఆవిడ్ని ఫాలో అవుతూ ఉపాసన గారు అట్లాగే రాణా గారు ఫాలో అవుతున్నారు నోటెడ్ పీపుల్స్ లో. సో మరి ఉపాసన గారు ఫాలో అవుతున్నారంటే ఖచ్చితంగా ఆవిడ చేసే సర్కిల్ లో ద్వారా తెలిసి ఉండొచ్చు. లేదంటే అఖిల్ గారు వాళ్ళకి ముందుగానే చెప్పుండొచ్చు అటు ఉపాసన గారికి, రాణా గారికి, అలాగే రామ్ చరణ్ గారికి. ఎందుకంటే ఆయన క్లోజ్డ్ గా ఫీల్ అయ్యే పర్సన్స్ లో ఆఫ్టర్ ఫ్యామిలీ రామ్ చరణ్ గారు ఉంటారు. సో మరి ఆ విషయం వాళ్ళకి చెప్పుండొచ్చు అనుకుంటున్నారు. అండ్ ఇంకోటి ఉపాసన గారు ఎక్కువ హెల్త్ కంటెంట్ లో కూడా తను ఎప్పుడు ఉంటారు కదా, అంటే ఆవిడ యువర్స్ లైఫ్ అనే సంథింగ్ హెల్త్ అంతా చూస్తుంటారు. సో దాని ద్వారా వీళ్ళు ఆ సర్కిల్ లో పరిచయం అయి ఉండొచ్చు, లేదంటే పరిచయం అయినాక టైఅప్ చేసి ఉండొచ్చు. ఏదన్నా ఆయన సీక్రెట్స్ మోస్ట్ ఆఫ్ అన్ని వాళ్ళతో చెప్పుకుంటారు. రీసెంట్ గా ఒక పార్టీ జరిగింది, దాంట్లో కూడా అఖిల్ గారు రామ్ చరణ్ గారు కలుసుకున్నారు. బహుశా అప్పుడు కూడా చెప్పుండొచ్చు. సో మరి ఉపాసన గారు ఎప్పుడు ఫాలో అయ్యారు అనేది కరెక్ట్ డేట్ అయితే ఐడియా లేదు. సో ఇప్పుడు చూస్తే కనుక అటు ఉపాసన గారు, రాణా గారు కొంచెం నోటెడ్ గా ఆమె ఫాలో అవుతున్నాడు. మరి అసలు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది క్లియర్ గా మరి నాగార్జున గారు ఏదైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. బహుశా 2 పెళ్లిళ్ళు కూడా ఒకేసారి చేస్తారేమో అని అనుకుంటున్నారు. బట్ లాస్ట్ టైం వీలవ్వలేదు, ఈసారి ఖచ్చితంగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అదే డెస్టినేషన్ కాకుండా హైదరాబాద్ లోనే స్టూడియోలో గానీ, అన్నపూర్ణ స్టూడియోస్ ఉంది కదా 5 acres, అక్కడే చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆయన ఖర్చు గురించి అయితే ఆలోచించరు కానీ, బట్ ఇద్దరు పెళ్లి ఒకసారి చేస్తే ఏంటంటే చూసే వాళ్ళకి ఒక ట్రీట్ అంటే ఒకేసారి అన్నదమ్ములు పెళ్లి జరుగుతుంది అనే ఒక ట్రీట్ అయితే ఫీల్ అవుతారు. సో మరి నాగార్జున గారు అది ఆలోచించి ఒక మంచి కనుల విందుగా వాళ్ళ పెళ్లిళ్ళు ఇద్దరి కూడా జరిపి హ్యాపీగా ఎండింగ్ తీసుకుంటారేమో అనేది చూడాలి. సో ఓవరాల్ గా చూసుకుంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరికి కూడా అంటే ఎట్లా మనకి రీసెంట్ టైమ్స్ లలో అందరిది కూడా సీక్రెట్ గానే నడుస్తూ ఉన్నాయి. సో ఖచ్చితంగా అటు నాగ చైతన్యకి అదే విధంగా అఖిల్ కూడా వీళ్ళ పెళ్లి అయిపోయిన సక్సెస్ రావాలని కోరుకుందాం.